నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ కొత్తపేట డివిజన్ మోహన్ నగర్ చౌరస్తాలో బీఆర్ఎస్వి రంగారెడ్డి జిల్లా పాండుగౌడ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించాలని, కేసీఆర్ కు సంబంధం లేని కేసులో సిట్ విచారణ పిలవడం దుర్మార్గమని డివిజన్ మాజీ కార్పొరేటర్ సాగర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ సిట్ విచారణను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ఈరోజు ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేటలో సీఎం రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. కేసీఆర్ని ముట్టుకుంటే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి పనులు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ తోటి ఈరోజు కేసీఆర్ గారికి దొంగతనంగా నోటీసులు ఇచ్చి, కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉంటే కేసీఆర్ ఇంటికి గోడకి నోటీసులు ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్కి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చి ఆ తర్వాత మీ దొంగ నోటీసులు, ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీ ప్రభుత్వంలోని మంత్రులు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పేసి ఈరోజు మీ మంత్రులే ఈరోజు బహిరంగంగా చెప్తున్నారు. అలాంటప్పుడు మీ సీఎం గారిని కూడా పిలిపించి సిట్ విచారణ చేయించాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్.